హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎంసీవీ ఛానల్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇప్పుడు షర్ట్ స్టిచ్చింగ్ చూద్దామండి. అది ఎలాగో మీకు చూపెడతానండి. ప్యాంట్ క్లాత్ ఉంటుంది కదా, అది మడత కింద వేస్తున్నాను, చూస్తాక బాగుంటుందని. చూస్తున్నారు కదా, రెండు చేతులకి ఇదే విధంగా వేసుకోవాలి. అది మడత నిలబడతాకే అలా 2 సార్లు రఫ్ చేస్తే సరిపోతుందండి. ఇప్పుడు కాలర్ కుట్టుకుందాం. జేబుకి కూడా డిజైన్ వేసానండి మడత. ఇప్పుడు కాలర్ కుట్టుకుందాం. జాయిన్ చేసి వైపు క్లాత్కి జాయిన్ చేసి వైపు వదిలేసి ఇంచు వదిలేసి కుట్టు వేసుకుంటూ వచ్చేవాళ్ళు పైనుంచి. వీడియోలో చూపించిన విధంగా చూస్తున్నారు కదా, అలా కుట్టు వేసుకుంటూ వచ్చేవాలి. చూసుకుని జాగ్రత్తగా ఒకసారి చెక్ చేసుకుని కుట్టు వేసుకుంటూ రావాలి. చూస్తున్నారు కదా, కాలరు కుట్టు వేసేసుకున్నాను. ఇప్పుడు చిన్న డాట్స్లా పెట్టుకొని ఒక పెన్నో లేకపోతే కత్తెర తీసుకుని ఇలా కాలర్ షేప్ వచ్చేలాగా తిరగేసేసుకోవాలి. తిరిగేసుకొని ఒకసారి ఆది షర్ట్తో కొలుచుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూసారా, కాలర్ షేప్ వచ్చింది. ఇప్పుడు షర్టు ఎదర ఓపెన్ సైడ్ ఉంటుంది కదా, అవి బెల్ట్ వేసేసుకుందామండి, కన్ఫ్యూజ్ ఉండదు. ఆది షర్ట్తో కొలుచుకొని మడత వేసేసుకుందాం. ఒకసారి రెండు అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా రెండు మడతకే కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు జాయిన్ చేసేద్దామండి. చూస్తున్నారు కదా, నేను ఆ రెండు కలిపి జాయిన్ చేసేసుకుంటున్నాను. డబుల్ స్టిచ్ వేసేసుకున్నాను. చూసారు కదా, రెండు అదే విధంగా డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇది గాల్దండి, గాల్ షర్ట్. 5th క్లాస్ చదువుతున్న అమ్మాయిది. చూసారా, సంక ఒకసారి కొలుచుకుంటున్నాను. ఇప్పుడు కాలర్ జాయిన్ చేసేస్తానండి. చూసారా, కాలరు జాయిన్ చేద్దాం. ఒకసారి అలా పెట్టుకుని చూసి అప్పుడు జాయిన్ చేద్దాం. డబుల్ క్లాత్ తీసాం కదా, అది ఒకవైపు తీసుకుని చిన్ని మడతలా వేసుకుని జాయిన్ చేసేస్తున్నానండి కాలరు. చూడండి, మీరు కూడా ఇదే విధంగా మీ పిల్లలు అలాగే బయట వాళ్ళు కుట్టుకుంటారని ఈ వీడియో కొంతమంది కన్నా ఉపయోగపడుతుందని నేను కోరుకుంటున్నానండి. చూడండి, కాలర్ జాయిన్ చేసేసుకున్న తర్వాత అదేవిధంగా ఇప్పుడు ఒకవైపు కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు లోపల వైపు ఆ ఖర్చు లోపల పెట్టుకుని ఆ ఖర్చు లోపల పెట్టుకుంటా చూసుకుంటా లోపల సైడ్ కూడా కుట్టు వేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, చూసుకుని వేసుకోవాలి. అలాగే కింద కూడా స్టిచ్ ఎలా అవుతుందో చూసుకుని ఒకసారి కుట్టు వేసేసుకోవాలి. కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ సైడు బెల్ట్కి ఒక మడత వేసుకున్నాం కదా, కాలర్ పైనుంచి ఆ మడతకి ఇంకో కుట్టు వేసుకుందామండి. చూడండి, ఒకసారి మీకు కూడా ఉపయోగపడుతుందని కోరుకుంటున్నానండి. నేను చాలా క్లియర్గా చూస్తున్నారు కదా, మీకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నానండి.
చాలా క్లియర్గా చూపెడుతున్నాను. రెండు వైపులా అదే విధంగా మడత వేసేసుకోవాలి. మడత వేసుకున్న తర్వాత ఇప్పుడు కాలరు వెనక్కి మడత పెడతాం కదా, అలాగా మడత వచ్చేలాగా ఇప్పుడు మధ్యలో కుట్టు వేసుకుందాం. కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ కూడా వేసుకుందామండి. ఒకసారి ఆది షర్ట్తో చంక షోలరు ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ వేసేసుకుందామండి. హ్యాండ్స్ కూడా ఒకసారి చెక్ చేసుకొని డాట్స్ పెట్టేసుకొని హ్యాండ్స్ వేసేసుకుందాము. చూసారా, షర్ట్ షేప్ వచ్చేసిందండి, చూస్తున్నారు కదా. ఇప్పుడు రెండు చేతులు అదే విధంగా జాయిన్ చేసేసుకుని అలాగే జేబు కూడా వేస్తున్నానండి. జేబు లెఫ్ట్ సైడ్ ఉంటుందండి. జేబు కూడా వేసేస్తున్నాను చూడండి. జేబు డబుల్ స్టిచ్ వేసుకోవాలి, మీకు తెలుసు కదా. జేబు వేసిన తర్వాత ఇప్పుడు షర్టు పొడవు కొలుసుకోవాలండి. షర్టు పొడవు కొలిసి 3 పార్ట్లు ఉంటాయి కదా, 3 పార్ట్లు కొలుసుకుని వెనకాల సైడు మడత తీసేసుకోవాలి. అలాగే రెండు పార్ట్లు కూడా మడత చెక్ చేసుకుని ఒకసారి ఆది షర్ట్ చెక్ చేసుకుని వేసుకోవాలండి. అదేవిధంగా మొత్తం షర్ట్ అంతా ఇలా మడత వేసేసుకోవాలి. కింద సైడు చూస్తున్నారు కదా, వేసేసానండి. ఇప్పుడు మడతలు వేసేసిన తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు కింద సైడు మడతలు అవి వేసేసుకున్నాను. వేసిన తర్వాత ఇప్పుడు ఆది షర్ట్తో హ్యాండ్స్ అలాగే చంక ఒకసారి చెక్ చేసుకొని స్టిచ్ వేసేసుకోవటమే. మన వీడియోని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. డబుల్ స్టిచ్ వేసుకోవాలండి. నేనైతే 3 కుట్లు వేసాను, ఎందుకంటే పిల్లలు కదా త్వరగా విడిపోతాయేమో అని. చూస్తున్నారు కదా, అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. చాలా క్లియర్గా ఉంది, చూసారు కదా. అర్థం అవ్వకపోతే కామెంట్ చేయండి, ఇంకోసారి షర్ట్ పెడతాను. చూసారా, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.